ప్రభునామములో అందరికి వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3-4 వచనాలు. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిళ్ళు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటల్ని ఈ ఉదయకాలపు వాగ్దానాలుగా మనం స్వీకరించుదాం. దేవుని వాక్యం ఎంత తేటగా చెబుతుంది, భయపడక ధైర్యముగా ఉండుడి. చూడండి, ఏదో ఒక కారణం చేత ఏదో ఒక పరిస్థితిలో మనమందరము భయపడుతూనే ఉంటాం. కానీ ప్రభు మన హృదయ స్థితిని, మన పరిస్థితిని ఎరిగిన దేవుడు కనుక భయపడక ధైర్యంగా ఉండండి అంటున్నాడు. భయము అనేది మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. భయము అనేది ముందుకు సాగకుండా మనల్ని ఆటంకపరుస్తుంది. అందుకనే దేవుడు భయపడవద్దు అని చెప్పాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, విశ్వసించువాడు కలవరపడడు అని. ఒకసారి యెషయా గ్రంథం 28:16 వచనంలో చివరి మాట, విశ్వసించువాడు కలవరపడడు అని చెప్పబడింది. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడు మనం కలవరపడం. ఎప్పుడైతే కలవరపడతామో అప్పుడు మనం విశ్వసించాం. అంటే విశ్వాసము కలవరము ఒకే చోట నివసించవు, భయము ధైర్యము ఒకే చోట నివసించవు. కాబట్టి మనం భయపడకుండా జాగ్రత్త పడాలి. భయం అనేది ఎప్పుడు కలుగుతుంది? ఏదైనా చెడ్డ సమాచారం విన్నప్పుడు కానీ, మన చుట్టూ భయానక పరిస్థితులు కలిగినప్పుడు కానీ మనకు భయం కలుగుతుంది. అలాగే విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివినప్పుడు, మన చుట్టూనటువంటి భయానక పరిస్థితులు చూడక ఆయన వాక్యాన్ని మాత్రమే చూసినప్పుడు మనలో ఆటోమేటిక్గా విశ్వాసము కలుగుతుంది. పేతురు సంగతి మీకు జ్ఞాపకం ఉంది కదా, రమ్ము అని పిలిచిన యేసుక్రీస్తు మాట మీద మాత్రమే దృష్టి పెట్టినప్పుడు సముద్రం మీద సులభంగా నడవగలిగినాడు. ఎప్పుడైతే తన చుట్టూ ఉన్నటువంటి గాలిని చూచి, పరిస్థితిని చూచి ఆలోచన చేశాడో భయపడి మునిగిపోవటం ప్రారంభించాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మాత్రమే చూస్తామో, చదువుతామో, మనకు తెలియకుండానే మనలో విశ్వాసం కలుగుతుంది. మంచి సమాచారం విన్నప్పుడు, చదివినప్పుడు ఎముకలకు పుష్టి వస్తుంది. చెడ్డ సమాచారం భయం కలగజేస్తుంది. అందుకే భయానక పరిస్థితులు చూస్తూ అవిశ్వాస పడకుండా దేవుని వాక్యం శ్రద్ధగా చదువుతూ ధైర్యంగా ఉందాం. దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదివితే అంత ధైర్యం మనలో కలుగుతుంది. అట్టి కృప ప్రభు మనకి ఉదయకాలం అనుగ్రహించును గాక.